మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఎవరున్నా నాకు కోసం తెలుగులో చదవండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. యేసు ప్రభు మాట్లాడడం ప్రారంభించబడిన తర్వాత ఇది రెండవ మాట. మొదటి మాట దీనుల ఆత్మతో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడినాడు. రెండవది ఏందనంటే దుఃఖింపబడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖము అంటేనే చాలామందికి నచ్చనిది. ఎదుటివాడు దుఃఖపడుతుంటే నచ్చదు, మనకు కూడా దుఃఖం ఉంటే నచ్చదు. మనకు ఒక రకముగా దుఃఖం అంటేనే చాలా ఎవరికైనా కానీ నచ్చంది. కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే దుఃఖపడు వారు ధన్యులు అంట. అంటే వారు ఆశీర్వదింపబడిన వారు. ఇంగ్లీష్లో అయితే బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ మోర్న్. వారు ఆశీర్వదింపబడిన వారంట. ఇదేంది విచిత్రము? మనుషులకు నచ్చనిది దేవుడు ఆశీర్వదించేది ఏంటి? నిజముగా మనము ఈ లేఖనాల్ని అర్థం చేసుకోవాలి. ఎవరైనా కానీ, ఇప్పుడు నాకు తెలిసిన రావు కానీ మరొకరు కానీ బాధపడుతుంటే, ఈవెన్ నా భార్య కానీ బాధపడుతుంటే నాకు నచ్చదు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? దుఃఖపడువారు. అసలు ఈ దుఃఖాన్ని కలగచేస్తున్నప్పుడు మనం ఎలా ఉంటాము ఏంటి అనే విషయాన్ని మాత్రమే ఈరోజు మీకు వాక్యంలో అర్థమయ్యేటట్టు చెప్తాను. ముందుగా ఈ లేఖనం ఒక వివరాన్ని, దీని ఇంటెన్సిటీ అంటే దీని యొక్క తీవ్రతను మీకు ఇంకా అర్థం చేయాలని నేను ముందుకు వెళ్తాను. గ్రీక్ పదంలో అంటే మత్తయి రాసిన సువార్త 5వ ప్రతి వచనాలు గ్రీక్లో రాయబడ్డాయి అసలుగా. దాని తర్వాత దాని తర్జుమాల్లోకి వెళ్ళాం. పెనాతోనుయిస్ అంటే దుఃఖము, మెకారియో అని అంటే ఆశీర్వాదం అన్నాడు. ఏంటి ఆశీర్వాదం అంటే వెన్ గాడ్ ఎక్స్టెండ్ హిస్ బెనిఫిట్స్, దేవుడే వారికి ఏమేమి ఇవ్వాలో ఇవ్వడం ప్రారంభిస్తాడంట. అది ఆశీర్వాదం అంటే. మనకు చాలామందికి ఆశీర్వాదం నిర్వచనం తెలియదు. ఆశీర్వాదం అంటే అన్ని తన్నుకొని రావడం అనుకుంటూ ఉంటాం. ఆశీర్వాదం వచనాన్ని మనసు ఈరోజు మనం మార్చుకోవాలి. ఏంటంటే దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ ఇచ్చేదే ఆశీర్వాదము. ఇప్పుడు ఇచ్చేవాడు ఎవడు? దేవుడు. దేవుడు ఏది ఇవ్వాలో ఇస్తాడు, ఏది ఇవ్వకూడదో ఆయన ఇవ్వడు. దేవుడు ఏదంటే అది ఇస్తాడని ఎక్కడ బైబిల్లో లేదు. మనం పాత నిబంధనలో చదివినా ఎక్కడ చదివినా ఏందంటే అది ఇచ్చినట్లు ఎక్కడ లేదు మనకు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించెను అంటే అబ్రహాముకు ఆయా సందర్భాల్లో ఏమేమి కావాలో సమస్తాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. ఏ సందర్భంలో తన కుమారుని కావాలో దేవుడు ఇచ్చాడు. ఏ సందర్భంలో గొర్రెలను తనకున్న కింద పనిచేసే వారిని పెంచాలో ఆ రకంగా పెంచుకుంటూ వచ్చాడు. అబ్రహాము ఎప్పుడైతే శత్రువుకు యుద్ధము రాని ఈ అబ్రహాము శత్రువులను చంపడానికి అంటే లోతును తీసుకొని వెళ్ళినప్పుడు వారిని అందరినీ సంహరించడానికి వీళ్ళెవరు ఎలా పనిచేశారు? సైన్యముగా పనిచేశారు. రాని యుద్ధాన్ని చేసి గెలిచి తీసుకొని వచ్చారు. ఎందుకు అవన్నీ చేయగలిగారు? దేవుడు అతనికి తోడే ఉండి తాను కావాల్సిన ప్రతి వాటిని ప్రొవైడ్ చేశాడు కాబట్టి. అందుకే దాన్ని ప్రధానం ఏమన్నాం మనం గ్రీకులో? మెకారియో. ఇంకొకటి బాధ, వేదన, అక్కడ రోదన అని ఉంది. మనం కూడా మన తెలుగులో నానా అర్థాలు చాలా ఉంటాయి. ఒక ఏడుపును మనం ఏం చెప్తాము? బాధ, ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు, ఇంకా అన్ని అర్థాలు చెప్తాం. అలాగే నానా అర్థాలు చెప్తూ ఉంటాం. ఇంగ్లీష్లో కూడా చాలా ఉంది. ఏమ్మా? వేదన చెందుతున్నారు, దుఃఖిస్తున్నారు. మరి ఒకే పదానికి ఎందుకు నానా అర్థాలు? దాని భావాలు వేరు, మనకు అర్థమైతే కదా. ఇంగ్లీష్లో కూడా క్రై అని ఉంటుంది, మళ్ళీ క్రై తర్వాత మౌర్న్ అని ఉంటుంది, మళ్ళీ మౌర్న్ తర్వాత ఇంకొకటి ఏముంటుంది తెలుసా? ఏమంటారు దాన్ని? వీపింగ్. వీపింగ్. థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకు అన్నీ డిఫరెంట్గా ఉండాలి? క్రై అనంటే ప్రతి ఒక్కడు చిన్నపిల్లవాడు కూడా ఏడ్చేదాన్ని క్రై అంటాం మనం. మౌర్న్ అంటే ఒక ఏడుపు చాలా దినాలు కొనసాగించేది ఏడుపు. అబ్రహాము చనిపోయినప్పుడు, లేకపోతే యాకోబు చనిపోయినప్పుడు ఇజ్రాయేల్ అందరూ యాకోబును బట్టి ఎలాంటి ఏడుపు అంటే ఏడ్చింది? ఊరికే ఏడ్చి రాలేదు.
మౌర్న్ అంటే చాలా దినాలు అక్కడ ఏడుపు కోసం సపరేట్ కేటాయించుకొని వాళ్ళు ఏడ్చుకొని వచ్చారు. ఏడుపును అర్థం చేసుకోవాలి. ఇక్కడ మౌర్న్ ఓవర్ డెత్ ఏమని చెప్పాను మీకు ఒక పదము గ్రీక్లో పెంతోమితిస్ ఏంటి అంటే చనిపోయేంతగా ఏడవడం. దేవుడు మామూలు ఏడుపుగా చెప్పింది యేసు ప్రభుల వారు. అది ఒకవేళ మనం ఈ రకంలో తర్జుమా చేసుకుంటే ఇలా ఉంటుంది, నేను ప్రతి ఆశీర్వాదమును ప్రతి వాటిని అనుగ్రహిస్తాను. ఎప్పుడో తెలుసా చచ్చంతగా నువ్వు ఏడుస్తే. ఈ మాట ఇలా అర్థం చేసుకోవాలి. ఏం బ్రదర్ నువ్వు ఏడుస్తే నేను ఏడుస్తే దేవునికి అది దాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడా? ఇప్పుడు ఈ వాక్యం ఈ కోణంలో చూస్తే మాత్రం చాలా అర్థం కాదు మనకు. ఎందుకు అంత ఏడవాలి అంటే నువ్వు ఏడుస్తావు అంటే దేవుడు ఆనందపడతాడా? ఈరోజు నేను 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు. ఆ 3 విషయాల్లో మొదటిగా నేను సాధ్యమైనంత వరకు ఎవరెవరు ఏడ్చారని చెప్పను కానీ, ఎంతమంది ఏడ్చారని చెప్పను కానీ, మిమ్మల్ని ఏడిపించాల్సిన పని నాకు లేదు కాబట్టి కాదు కానీ బైబిల్ వచనాలు మిమ్మల్ని ఆలోచింపచేయాలి. మొదటి మాట ఏం చెప్తానంటే, బైబిల్లో ప్రధానమైన కొన్ని వరకే ఏడుపులు ఎలాంటివి అవి తెలియజేస్తా. ప్రధానమైనవి ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు ఎందుకు ఏడ్చారు, ఏ సందర్భంలో ఏడ్చారు, ఏడ్చిన వారికి ఏడుపు ఎలాంటిదో మీకు ముందు చూపిస్తా. దట్ ఈస్ టైప్స్ ఆఫ్ క్రై, టైప్స్ ఆఫ్ మౌర్న్. అది. రెండవది, ఎవరైతే ఏడ్చారో వారి జీవితాల్లో జరిగిన అనుభవాల్ని చూపిస్తాను. అది ఎలా మార్చాయి, వాళ్ళ జీవితాన్ని ఎలాగ మార్చేసింది, చివరికి ఆ సిచ్యువేషన్ ఎలాగ మార్చింది అది కూడా చూపిస్తాను. ఎవరు ఏడ్చారు, ఎవరు ఏడవడం వల్ల ఎలా మారింది అది ఒకటి. రెండవది. మూడవది ఏం చెప్తానంటే, మనము ఏడుస్తే మన జీవితంలో దేవుడు ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు ఆ మాటలు చెప్పి నేను ముగిచేస్తాను. మనం ఏడుస్తే అది లాస్ట్లో 3వ మాట, నాతో నీతో కనెక్ట్ చేయాలని ఇష్టపడుతున్నా. అని వాడు ఏడ్చాడండి, వీడు ఏడ్చాడండి, మనం ఎందుకు ఏడవాలండి? కాదు, మనం కూడా ఏడుస్తే ఏమొస్తుంది? 3 విషయాల్లో మొదటి మాట యోబు రాసిన పుస్తకము 19వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంటుంది. చదువుదామా? నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను కానీ నా మొర అంగీకరింపబడదు. న్యాయము దొరకదు. ఏ ఏడుపు ఇది? న్యాయము దొరకని ఏడుపు, సహాయము దొరకని ఏడుపు. యోబు గారు ఇంకా ఇంగ్లీష్లో ఎలా రాసిందంటే, ఇఫ్ ఐ క్రై ఫర్ రాంగ్, తప్పు దానికోసం నేను ఏడుస్తే, తప్పు దానికోసము నేను ఏడుస్తే. మీ ఇంగ్లీష్ తర్జుమాల్లో ఉంటే అలా ఉంటుంది. 19వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను మీకోసం, చూడండి, బాగా వినండి. ఇఫ్ ఐ క్రై అవుట్ కన్సర్నింగ్ రాంగ్, ఇఫ్ ఐ క్రై అవుట్ కన్సర్నింగ్ రాంగ్, తప్పు దానికోసం నేను ఏడుస్తే, ఐఎమ్ నాట్ హియర్డ్, నా ఏడుపు వినపడదు. బ్రదర్స్, దేనికోసం నువ్వు నేను ఏడుస్తున్నాం? ఒకవేళ మనం తప్పు దానికోసం మొరపెడుతూ ఉంటే మన మొర దేవుని దగ్గరికి చేర్చబడదు. మన మొరకు, మన ఏడుపుకు, మన బాధకు దేవుడు సమాధానము ఇవ్వడు. దేనికోసం ఏడుస్తున్నావు నువ్వు? కొంతమంది ఏడుస్తూ ఉంటారు, లోపలే కుమిలిపోతూ ఉంటారు, లోపలే బాధపడుతూ ఉంటారు, బయటికి మాత్రం బాగానే చెప్తారు. అన్నీ ఎవరన్నా అడిగితే ఎందుకు చెప్పాలి వాళ్ళకంతా బాధలు? అందుకేం చెప్తారు? మేము బాగున్నాం. ఏమ్మా అట్లున్నారు, ఇట్లు మేము బాగానే ఉన్నాం. వాళ్ళ లోపల వాళ్ళ ఏడుపు ఒకవేళ తప్పు దానికోసం ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు దేవుడు వినడు. ఎలాంటి ఏడుపు ఇది మీకు అర్థం కావాలని ఇంకొక మాటను దీనితో జతపరుస్తున్నా. ఏంటంటే యోబు 35వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. కాగా వారు దుష్టులై మనుషుల గర్వమును బట్టి మొర్ర పెట్టుదురు కానీ ఇచ్చుట లేదు. చాలు బ్రదర్, ఇక్కడ కూడా మొర్ర పెడుతున్నారు, ఇక్కడ కూడా ఏడుస్తున్నారు. బైబిల్లో మొర అని అంటే ఏడుపు అని అర్థం.
కానీ వీళ్ళు ఎలాగ ఏడుస్తున్నారు? గర్వముతో ఏడుస్తున్నారంట. అంటే గర్వంతో ఎలా ఏడుస్తారన్నా? ఇది ఎలా ఉంటుంది గర్వంతో ఏడవడం? గర్వంతో ఎలా ఉంటుంది చెప్పమంటారా మీకు? ఎదుటివాడు బాగుపడుతున్నాడు, వీడి లోపల వేదన కలుగుతూ ఉంది. వాడు బాగుపడుతూ ఉంటే వాడు అభివృద్ధి అవుతున్నాడు మెల్లమెల్లంగా. కొన్ని కుటుంబాలను దేవుళ్ళు నడిపిస్తున్నాడు, మరొకటి చేస్తున్నాడు. ఈ పాస్టర్కి ఎదురు ఉన్న పాస్టర్కి ఎలా ఉంటుంది? ఏడుపు వచ్చేస్తుంటుంది. రే ఇలాంటి చాలామంది ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఏం లోపల పెట్టుకున్నాడు? గర్వంను పెట్టుకున్నాడు. కేవలం మా పాస్టర్లే కాదు, మిగతా వాళ్ళు కూడా దైవజనులు కాకుండా విశ్వాసుల్లో కూడా కొంతమంది ఎదుటివాడు మంచి ఉద్యోగం పొందాడనుకో దానికి కూడా వీనికి ఏడుపు వస్తుంది. ఎదుటివాడికి ఉద్యోగం వస్తే ఎవడికి ఏడుపు వస్తుంది? వీడికి ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడుపు తెలుసా? నాకెందుకు లేదు నువ్వు. కోవిడ్ కాలంలో ఒక తల్లి ఏడ్చింది. ఎలా ఏడుపు తెలుసా? మీకు ఇది ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, నిజమైన వాళ్ళు. మళ్ళీ మీరు బాధపడకండి. ఉన్నారన్నా ఇలాంటి వాళ్ళు అంటే ఉన్నారు 100%. రుజువులు చెప్తున్నాను మీకు. నా భర్తనే తీసుకొని పోవాలా దేవుడు? ఎదురింట్లో 84 సంవత్సరాలు ముసలోడు ఉన్నాడు, వాడిని తీసుకొని పోకూడదు? ఎవరి మీద కన్ను ఉంది మాకు? ఎదుటివాడు 84 సంవత్సరాలు ముసలోడు, వాడిని చంపేయకూడదు కోవిడ్లో. నా భర్తనే తీసుకొని పోవాలా? ఇదేం ఏడుపు? అర్థమవుతుంది నేను చెప్పే ఏడుపులు? ఇలాంటి ఏడుపుల వల్ల దేవునికి కోపం వస్తుంది తప్ప దేవుడికి ప్రేమ రాదు. నీ ఏడుపు ఎదుటి వాడిని బాధ కలిగించేయాలి, ఆలోచింపచేయాలి, అయ్యో అని కౌగిలించుకోవాలి ఆ బాధను చూసి. అవునా కదా? నీ ఏడుపుని చూసి ఏం ఏడుపురా నీది, ఉళ్ళంతా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఏడుస్తాను. గర్వముతో నిండిన ఏడుపు. వాడు ఆశ్రదింపబడుతున్నాడు, వీడు ఆశ్రదింపబడుతున్నాడు, నాకు రాలేదే. వీనికి డబ్బులు వస్తున్నాయి, వానికి డబ్బులు వస్తున్నాయి, నాకు రాలేదే. వాడికి మంచి భార్య వచ్చింది, వీడి భార్య మంచి భార్య వచ్చింది, నాకు రాలేదే. ఇలాంటి ఏడుపులు మామూలు ఏడుపులు కాదు ఇవి. వాడికేమో అందమైన భార్య వచ్చా, వీడికి అందమైన భార్య వచ్చా, నాకేమో సొట్టముక్కు భార్య వచ్చా. చేసేసుకున్నాడు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టినారు, అంతా అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తున్నాడు వీడు. పిల్లలు పుట్టి పెద్దోళ్ళై ఏం మనుషులు వీళ్ళు? ఎలాంటి ఏడుపు ఇది? దేవుడు చెప్తున్న మాటలు ఇవే, ఆలోచించాలి. మనము ఆ ఏడుపు దేవునికి ఇష్టముగా ఉండదు. ఆ ఏడుపు దేవునికి కనికరాన్ని తెచ్చిపెట్టదు. ఇది చాలా బాధకరమైన ఏడుపు. అసలు కొంతమందికి ఏడుపులు రావు. మీకు ఒక మాట చెప్పమంటారు, ఏడుపు ఎందుకు రాదు తెలుసా బ్రదర్? అంటే ఏడుపు అంటే ఏంటనుకున్నారు? అంటారు కానీ నీళ్ళు రావు. మా అక్క పాపం మా అక్క చనిపోకముందు, అంటే మామూలుగా ఎప్పుడైనా మేము ఏదైనా కోపంగా చిన్న 2-3 మాటలు మాట్లాడి కొట్టామే అనుకో, ఏదైనా అన్నామనుకో, ఊరికే అంటది కానీ ఏడుపు రాదు పాపం. అదేంటి తెలుసా? అది వ్యాధి, అది ఒక రోగం. ఆ రోగం పేరేంటో తెలుసా? అలాక్రీమియా అనే రోగం ఇది. మనకు తెలియదు కదా చాలా రోగాలు. మనకు తెలిసింది క్యాన్సర్లు, ట్యూమర్లు, ఇవే. కన్నీళ్ళు రాకుండా పోవడం కూడా ఒక రోగం. మరి కన్నీళ్ళు ఊరికి అనవసరంగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, ఊరికి ఏడుస్తుంటారు. అది వేరే కేటగిరీ, అది ఇంకా మళ్ళీ వేరే నెక్స్ట్ చూద్దాం. మొదటిది గర్వముతో కూడిన ఏడుపు. ఆ ఏడుపుకు ఎప్పుడు దేవుని దగ్గర నుంచి సమాధానం రాదు. రెండవ ఏడుపు చూద్దాము. కీర్తనలు 9వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఏమంట? రక్తాపరాధములను గూర్చి విచారణ చేయనప్పుడు బాధపడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. ఆయన మరువడు, వదిలిపెట్టాడు. కొన్ని విషయాలు అలాగని మన తర్జుమాల వల్ల వచ్చిన సమస్య. వెన్ హీ అవెంజెస్ బ్లడ్, హీ రిమెంబర్స్ దెమ్, హీ డస్ నాట్ ఫర్గెట్ ద క్రై ఆఫ్ హంబుల్. ఎవరి ఏడుపును వదిలిపెట్టాడంట? దీనుల ప్రార్థన మొరను వదిలిపెట్టాడంట. ఉంది అక్కడ తెలుగులో? అవును, బాధపరచుబడు వారిని అని రాశారు. కానీ హంబుల్, దీనమైన మనస్సు గల వారి.
దీనమైన మనస్సు గలవారి కన్నీరు దేవుడు తప్పక వింటాడు. వారి కన్నీళ్లను మర్చిపోడంట. ఎవరి కన్నీరు మర్చిపోడు? దీనుల కన్నీరు. నువ్వు ఇప్పుడు దీనుడుగా నువ్వు కన్నీరు కార్చావే అనుకో, నీ జీవితాల్లో కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ కార్యాలు జరుగుతూ ఉన్నా కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఆ కన్నీరును గుర్తుపెట్టుకుంటాడు. కొన్నిసార్లు మనం కూడా గుర్తుపెట్టుకుంటాం కొన్ని. అవునా? ఎలాంటివి గుర్తుపెట్టుకుంటాం? ఎవడన్నా ఏదైనా బాధ పెడితే, అవునా కదా, ఎవడన్నా ఏదైనా బాధ పెడితే, ఎవడన్నా ఏదైనా మాట అంటే ఏముంటాయి మనకు? అన్నీ బాగా గుర్తుంటాయి. నేను మర్చిపోలేదురా అవి. సందర్భాన్ని బట్టి చెప్తాడు, ఏమయ్యా నేను అవన్నీ మర్చిపోతాను రా, ఉన్నాయి అవి. దేవుడు చెప్తున్న మాటలు ఏందని తెలుసా? దేవుడు కూడా మర్చిపోడంట. ఎవరి మర్చిపోడంటే దీనుల కన్నీరును మర్చిపోడు. వారి విషయములో దేవుడు ఖచ్చితంగా వారి ప్రార్థన వింటాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? మన కన్నీరు దేవుడు వినాలి అని అంటే మనం ముందుగా దీనులం కావాలి. వాడికి ఎందుకు వచ్చింది, వీడికి ఎందుకు వచ్చింది, వద్దు, వదిలిపెట్టాయి, నీకు అవసరం లేదు. దాంతో గర్వపు కన్నీరు వద్దు నాకు. మనకే కన్నీరు కావాలి? దీనత్వము కన్నీరు కావాలి. ప్రభువా నాలో ఏమి కొదవ ఉందో చూపించు నాయనా, నేను మారుతాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని కన్నీరు కార్చేవాడు కావాలి. దేవుని దగ్గర గోజాడేవాడు కావాలి. ఎవరు గోజాడాడు బైబిల్లో? పెనుగులాడిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయన యాకోబు. మీ అందరికీ బాగా తెలుసు ఎలాగ పెనులాడాడు. తెల్లవారు జామున వచ్చేంత వరకు ఇంకా నన్ను వదిలిపెట్టు అంటే కూడా వదిలిపెట్టట్లేదు. చాలామంది విచిత్రమైన మాటలు మాట్లాడతారు. అక్కడ దేవుడు గెలిచలేదంట, యాకోబు గెలిచాడంట. ఏం టైటిల్ పెడతారో, ఏమంటారు దాన్ని, థంబ్నెయిల్స్ పెడతారో నాకు అర్థం కావట్లే. దేవుడు ఓడిపోవడం ఏంది, యాకోబు గెలవడం ఏంది? యాకోబును గెలిపించిన దేవుడు ఎందుకు గెలిపించాడంటే దీన మనసుతో దేవుని దగ్గర గోజాడాడు కాబట్టి, ప్రార్థన చేశాడు కాబట్టి. జాన్ వెస్లీ వాళ్ళ మదర్, అంటే దైవజనుడు ఎవరైతే పెద్ద దైవజనుడు ఉన్నాడో, ఇంగ్లాండ్లో మంచి సేవ చేశాడో, ఆయన దైవజనుడు వాళ్ళ మదర్ వారికి నేర్పించిన మొదటి పాఠం ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? మన కన్నీరు అనేది రాకపోతే మనం దేవునికి దగ్గర చేర్చబడే వారం కాదు. చాలామంది మొండి హృదయాలు ఉంటాయి. ఉదయాన్నే లేస్తారు, ప్రార్థన చేస్తారు, నిద్రమత్తులో ప్రార్థన చేస్తారు, ఎప్పుడు చూడు నిద్రమత్తులో ఉంటారు, మిగతా ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ఒక్క కన్నీరు ఎవరికి వస్తుంది? నాకు చెప్పాలి మీరు. కన్నీరు ఎవరికి వస్తుంది? బాధ దుఃఖం ఉన్న వాళ్ళకు. అంటే మిగతా వాళ్ళకు కన్నీరు ప్రార్థన రావట్లేదంటే అర్థం ఏంటి? వాళ్ళకి బాధం లేదు, దుఃఖం లేదు, ఏం లేదు. కావాల్సిన బాధలు తింటారు, కావాల్సిన ముంతమామూలు అన్ని తినా. ఇంక ఆడ నుంచి వస్తాయి ఆ బాధలు, వేదనలు. దేవుని దగ్గర కన్నీరు కార్చాలి అని అంటే వేదన లోపల ఉండాలి. దేనికోసం వేదన? నీ ఆత్మీయ జీవితం కోసం నీకు వేదన లేదు, నువ్వు మరొక దానికోసం వేదన లేదు, ఏమీ వేదన లేదు. ఈవెన్ పరలోక రాజ్యానికి పోవాలని వేదన కూడా లేదు వాడికి. ఊరికి కొట్టేద్దామనే పరలోక రాజ్యం. ఫస్ట్ సినిమా షోకి టికెట్ దొరకాలంటేనే కష్టంగా ఉంది దినాల్లో. ఆఫ్టర్ ఆల్ ఆ ఫస్ట్ సినిమా టికెట్కే మనుషులు పాకులాడుతున్నారు. ఇంకా దేవుని రాజ్యం పోవాలంటే అంత ఈజీ కొట్టేస్తాం రాజ్యము, టికెట్. దేవుడు మాట్లాడుతున్న మాట అందుకే, కన్నీరు, నీ పునాది కన్నీరు మీద ఉండాలి. నీ దీనత్వము కన్నీరుతో స్టార్ట్ అవుతే నీ ప్రార్థన దేవుడు తప్పక గుర్తుపెట్టుకుంటాడు. దేవుడు తప్పక మొరను విని కార్యాలు చేస్తాడు. మీ ఆత్మీయత కొరకు కన్నీరు కార్చావు, నీ పక్కన ఉన్న వాళ్ళ కోసం ఏమాత్రం చింతపడవు. ప్రభువా వాడికి ఉద్యోగం ఉంది, వీడికి ఉద్యోగం ఉంది, నాకెందుకు లేదనే దానికంటే, ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, వీడికి కూడా రా ప్రభువా, వాడికి కూడా కావాలి ప్రభువా, ఎందుకు కార్చలేకపోతున్నావు కన్నీరు? వాడికి కూడా తోడుండు ప్రభువా, వాడిని కాపాడు ప్రభువా, వాడికి కూడా రక్షణ కావాలి ప్రభువా, నీ కన్నీరు ఎందుకు కార్చలేకపోతున్నావు? ఒక దైవజనుడు జాన్, ఆయన పేరు పూర్తిగా నాకు పూర్తి పేరు తెలియదు, జాన్, స్కాట్లాండ్, నాకు ఇస్తే ఇవ్వు లేకపోతే నన్ను చంపే,
అని భయంకరమైన కన్నీరు కార్చిన వాడు ఆయన. దేవుడు ఆ స్కాట్లాండ్ని దేవుడు ఇచ్చాడు ఆయన చేతికి. స్కాట్లాండ్ అంతా ప్రభు నామమును బట్టి రక్షింపబడింది. ఒక కన్నీరు ప్రార్థన చాలా జీవితాల్ని మారుస్తుంది. కానీ మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? గర్వపు ప్రార్థనలా ఉన్నాయేమో. మనం ఎప్పుడు మొరపెడుతుంటే ఆ మొరను చూసి దేవుడు ఏం ప్రార్థన రా అని అనుకొని పక్కన పోతున్నాడేమో. మన ప్రార్థన దేవునికి గుర్తుండేటట్లు ఉండాలి. మన కన్నీరు దేవునికి, అంటే మీకు ఒక మంచి మాట చెప్తాను. మా తల్లి ఒకవేళ నా కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసినంటే, ప్రభువా వాడు రక్షణ పొందాలని ప్రార్థన చేసినంటే, మా తాతగారు నా గురించి ప్రార్థన చేసినంటే, దేవుడు ఏం చేస్తాడు? సందర్భాన్ని బట్టి వెయిట్ చేస్తూ కిషోర్కి ఒక అవకాశం ఇచ్చేవాడు దేవుడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే, ఆ అవకాశాన్ని బట్టి నేను దేవుని దగ్గరికి రావడానికి చాలా చాలా దోహదపడుతుంది. ఆ కన్నీరు లేకపోతే సహాయం దొరకదు. మరి మీ కన్నీరు? నేను నిజం చెప్తున్నాను, కన్నీరు ఆరాధన చేసేటప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి కన్నీరు రాదు. ఈ దినం ఆరాధన అంటే ఏంటి? ఈ దినాల్లో ఆరాధన అంటే ఏంటి బ్రదర్? ఆరాధన అంటే ఎగరడాలు ఏం చెప్పండి, ఇంకా ఓన్లీ డిస్కో డ్యాన్సులు. నేను అనుకుంటాను ఆ రకంగా ఆరాధన అంటే చిరంజీవి బాగా చేస్తున్నాడు, ఏమ్మా పవన్ కళ్యాణ్ ఇంకా బాగా చేస్తున్నాడు, వచ్చి రానివాడు చేస్తున్నాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా బాగా చేస్తున్నాడు ఆరాధన. మనం దేవునితో ఆత్మతో సత్యముతో అంటకట్టబడినప్పుడు మనకు కన్నీరు మున్నీరుగా కార్చబడి దేవునితో అంటకట్టబడి మనము పెనుగులాడి దేవునితో సహవాసం చేసే అవకాశం అది. అందుకే మన దీనమైన కన్నీరు కలిగి ఉండడం చాలా అవసరం. మూడవ కన్నీరు మీకు చెప్పి ముందుకెళ్తాను. అక్కడ చూస్తున్న విషయాలు మీ అందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయని నమ్ముతున్నాను. సో మూడవ కన్నీరు యెషయా గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. బాధకులను గూర్చి యెహోవాను మొరపెట్టగా ఇక్కడ బాధకులను బట్టి ఏడ్చేవారు. మూడవ ఏడుపు ఏంటి? మొదటిది ఏంటి? ఏడుపు గర్వముతో కూడింది. రెండవ ఏడుపు ఏంటి? దీనత్వముతో కూడింది. మూడవది ఏంటి? ఎదుటి వాళ్ళు, శత్రువులు, ఎవరో ఒకరు బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, లోకస్తులు బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. బాధ పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు వ్యతిరేకంగా వెళ్ళి దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడని చెప్పి కొట్టడం కాదు చేయడం. నువ్వు మొర్ర పెడితే నీ మొర్రను దేవుడు వింటాడు. అక్కడ ఏమనుంది? దేవుడు వారిని విడిపించను అంది. అక్కడ ఎవరిని విడిపిస్తాడు? ఎవరైతే ఏడుస్తారో, ఎవరైతే కొట్లాడతారో కాదు. మన క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అంటే కొట్లాడే రకంలో ఫస్ట్ ఏడన్నా మనం న్యూస్లో చూడండి, డేవిడ్ పాలు వీళ్ళే చంపింటారు ఎవరో ఒకరిని, కేసులు వాని మీదనే వస్తూ ఉంటాయి. మనం ఎలాంటి వాళ్ళం తయారైపోయామంటే, నిజం చెప్తున్నాను, వాస్తవానికి మాట అర్థం చేసుకోవాలి, మన హృదయాల్లో నాటుకోవాలి. మనం దేవుని దగ్గర గోజాడి ఏడ్చి ప్రార్థన చేసే వాళ్ళమైతే దేవుడు అంటాడు, నీ కొరకు నేను ఒక రక్షకుని పంపించి బయటికి తీసుకొని వస్తాను. హల్లెలూయా. కానీ నీ కన్నీరు ఉందా? నీ కన్నీరు ఉందా? దాంట్లో కన్నీరు లేకుండా ఊరికేదో దేవుని దగ్గర నుంచి ఊరికే అన్ని పొందేయాలి, అడగకపోయినా వచ్చేస్తాడు. అడగంది, మనం అంటాం కదా చిన్నప్పటి నుంచి డైలాగు, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు. కానీ మన దేవుడు అడగకపోయినా ఇస్తాడు. ఎవడో చెప్పాడు దైవజనుడు అట్లా. అందుకు వీడు అడగడం మానేశాడు. అట్లే ఉండరా, నువ్వు ప్రార్థన చేద్దు, ఏం చేద్దావు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు మొర్ర పెట్టాలి, ఏడవాలి. బాధ పెట్టే వాళ్ళు పక్కన ఉంటారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు పక్కన ఉంటారు, ఆత్మీయ ప్రగతిలో నిన్ను పాడు చేయడానికి ఇష్టపడేవారు కొంతమంది ఉంటారు. నిన్ను ఇప్పుడు ఆ సిచ్యువేషన్లోకి వస్తాం మనం మెల్లమెల్లగా. ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని ఎంత బాధ పెట్టారో ఆ ఎదుటి వాళ్ళు, ఇంగ్లీష్లో అక్కడ ఉంది అప్రైజర్స్ అని ఉంది. అప్రైజర్స్ అంటే ఎవరైతే ఎదుటి వ్యక్తులు వాళ్ళు చాలా బాధ పెట్టారంట, వాళ్ళు దేవునికి మొరపెట్టగా దేవుడు వారి కొరకు ఒక రక్షకుని, బలమైన వ్యక్తిని ఒకరిని లేవనెత్తాడు, మోషే గారిని. దేవుడు చెప్తున్న మాటలు ఏంటి తెలుసా? మీరు మొరపెడితే నీకోసం కావాల్సిన ఒక మార్గాన్ని ఏర్పరుస్తాడు. కానీ నువ్వు ఏడుస్తే కదా, నువ్వు బాధపడితే కదా
దానికోసం నేను ఇప్పుడు బాధ ఏంటంటే ఏడవండి అని చెప్పడానికి వాక్యం చెప్పట్లే నేను. మీ కొద్ది మీకు బాధ కలగాలి, మీ కొద్ది మీకు ఆలోచన రావాలి, మీ కొద్ది మీరు దాన్ని ఫీల్ అవ్వాలి. ఆ సిచ్యువేషన్ రావట్లా, పొందాల్సినవి పొందలేకపోతున్నాం. ఆశీర్వాదం అంటే ఏంది? ఏడవకుండా కూడా వచ్చేది, తన్నుకుంటూ వచ్చేది, అంతే కదా మన ఆలోచన. ఏం బ్రదర్? ఆశీర్వాదం అంటేనే ఎవరో వచ్చి పిలిచి బ్రదర్ మీకు ఉద్యోగం వచ్చేసిందని ఒకటి చెప్పాలి, రెండోవాడు వచ్చి బ్రదర్ నీకు కారు వచ్చేసిందని ఒకటి చెప్పాలి, ఇంకోటి బ్రదర్ మీకు ఇల్లు వచ్చేసిందని ఇంకోటి చెప్పాలి. ఇంకా అయిపోయి ఆశీర్వాదం అదే. మనం ఆశీర్వాదం నిర్వచనమే మార్చేసాం. అందుకే అందరూ దాని వెనకాల పడుతున్నారు. దేవుడు నీకు ఏ కొదవ చేయడో అని అంటేనే హల్లెలూయా అంటారు వీళ్ళు. కొదవ చేస్తేనే కదా ఏడుపు వచ్చేది. ఏం బ్రదర్? కొదవ చేయకపోతే ఏడుపు వస్తుందా? ఇలాంటి దైవజనులు ఉండడం వల్ల మనం ఏమైపోతున్నాం? మన కన్నీరు తగ్గిపోయింది. మన కన్నీరు ఏమైపోయింది? ఈ దినాల్లో కన్నీరు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు. నిజం చెప్తున్నా, టు బీ హానెస్ట్. ఎందుకు? నిజాలు మాట్లాడుకుందాం. ఎప్పుడు చూడు ఊరికే వాక్యంలో ఉన్నది ఏంది? నిజముగా కన్నీరు ప్రార్థన లేదు. ఏ ప్రార్థన లేదు? మామూలు ప్రార్థనే లేదు. అందులో ఇంకా కన్నీరు ప్రార్థన అసలే లేదు. అంత తెల్లవారుజామున ఏమేమి గుర్తుకొస్తాయి మనకు నిద్రలో లేచినప్పుడు? ఏం తమ్ముడు? వాడు తూగిసలాడుకుంటా ప్రార్థన చేస్తుంటాడు. ఎవరు? ఎలాంటాడు ఆ ప్రార్థన? పౌలు గారు వాక్యం చెప్తుంటే ఒక ఆయన మేడగది నుంచి పడ్డాడు. ఎవరైనా? ఐతుకు. అలాంటి ప్రార్థన ఎప్పుడు పడినాడో తెలీదు, ఎప్పుడు పోయినాడో తెలీదు, నిద్రలోనే ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇలాంటి ప్రార్థన మనకు, ఇలాంటి కన్నీరు లేని ప్రార్థన మనకు వద్దు. మన జీవితం మార్చుకోవాలి. కన్నీరు ప్రార్థన మనకు కావాలి. మనకు బాధ ఉంటే కదా కన్నీరు వచ్చేది. నేనేమంటాను తెలుసా? బాధ ఎలాగొస్తుంది? మీ దగ్గర లేదు అనే ఆలోచన ఉన్నప్పుడే మీకు బాధ వస్తుంది. ఏమి లేదు మీ దగ్గర, ఆత్మీయత లేదు, ఎదుగుదల లేదు, పరలోక రాజ్యానికి అర్హత లేదు, సమస్త విషయాల్లో మీరు దేవునిలో ఎదగాల్సిన రీతిగా ఎదగట్లేదు. అవన్నీ తెలిస్తే కదా మీకు ఏడుపు వచ్చేది. ఎప్పుడు చూడు వాడు ఏం చేస్తున్నారు అక్కడ? ఇప్పుడు ఈరోజు కీర్తన ధ్యానించాము. అక్కడ ఏముంది? వాడు లేచి దేవుళ్ళు నడుస్తాడు, మడ పడిపోతున్నాడు, మళ్ళీ మొర పెడుతున్నాడు, మళ్ళీ లేచి నడుస్తున్నాడు, మళ్ళీ పడిపోతున్నాడు, మళ్ళీ మొర పెడుతున్నాడు. వీడు మొరపెట్టేవాడు, ఏడ్చేవాడు. ఇప్పుడు అక్కడ మనం ఈరోజు చదివిన లేఖనాల్లో కూడా ఏమన్నాడు? వాళ్ళు దేవునికి మొరపెట్టగా. వాళ్ళు ఎలా మొరపెట్టాడంట? వాడు చదివాము మాట, చదువు 107వ కీర్తన మనం చదివాము. వాడు ఆయాసపడిపోయి, వాడు వేదన పడిపోయి ఎలా ప్రార్థన చేశాడంట? వాడు శ్రమకు తాళలేక. ఈ మాట గుర్తుపెట్టుకోండి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. మొర అంటే ఓన్లీ ప్రార్థన కాదు, ఏడుపుతో కూడిన ప్రార్థన. మనం నిజంగా ఆ రకంగా ప్రార్థన చేయాలి. వాడు శ్రమను తాళలేక సొమ్మసిల్లిపోయాడంట. వాడు త్రాగుబోతులాగున్నాడంట. ఆ పైన ఉంది అక్కడ మాట, తూలుచుండరి. అది వాళ్ళకి అర్థం కావట్లే. మన జీవితంలో ఎప్పుడు మన ఆత్మీయ జీవితం గురించి మనం థింక్ చేస్తామో మనకు ఆ సిచ్యువేషన్ వస్తుంది, మనకు ఆ సందర్భాలు వస్తాయి. మనము పోయే మార్గం ఎలాంటి మార్గమై ఉండాలి? ఇరుకైన మార్గమై ఉంటే అర్థమవుతుంది మనకు. మనం విశాలమైన మార్గం అయితే చెప్పండి, విశాలమైన మార్గానికి ఇరుకైన మార్గానికి వ్యత్యాసం ఏంటి చెప్పండి మీరు? ఇరుకైన మార్గంలో నువ్వు నడుచుకుంటూ కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా వెళ్తావు. అదే విశాల మార్గంలో నువ్వు కావాలంటే లారీ కూడా వేసుకొని పోవచ్చు. ఏం తమ్ముడు? లారీలో మనుషులు కూడా వేసుకొని పోవచ్చు. ఈ దినాల్లో చాలామందికి విశాలమైన మార్గము, ఆ విశాలమైన మార్గము ఏడుపును తీసుకొని రాదు. ఆ విశాలమైన మార్గము దేవుడిలో కన్నీరును తీసుకొని రాదు. ఇరుకైన మార్గమే. ప్రభువా నీవు తప్ప ఎవరున్నారు నాకు? పౌలు గారు ఇరుకైన మార్గంలో నడిచాడు. అందుకే ఆయన కన్నీరు భయంకరముగా కార్చబడింది. మనకేముంది? అన్నీ కావాలి, ఆశీర్వాదాలు కావాలి, అన్నీ కావాలి. మనకు కన్నీరే వద్దు, మనకు పరలోక రాజ్యం కూడా వద్దు. ఇందుకు ఈడే అన్నీ సంపాదించుకుందాం. రెండవ మాటలో చూద్దాము, ఎవరు ఏడుస్తే ఎలాగ దేవుడు దాన్ని మార్చాడు. మొదటి సమయాలు 5వ అధ్యాయము 12వ వచనం.
చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఓహో, వీరు ఏం చేశారు? దేవుని మందసాన్ని తీసుకొని పోయారు. దేవుని మందసాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? ఆ మందసంతో ఆటలాడుకుందాం అనుకుని ఏమనుకున్నారేమో మొత్తానికి ఆ మందిరంలో పెట్టారు. ముందు వాళ్ళ గడ్డలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, అన్నీ వచ్చేసాయి. లాస్ట్కి బతికి ఉన్న శేషం మాత్రమే ఏమైందనంటే వారి అందరికీ మళ్ళీ తిరిగి గడ్డలు రావడం వల్ల వాళ్ళు కేకలు వేశారంట. ఆ కేకలు ఎంతవరకు చేరాయంట? ఆకాశము వరకు చేర్చబడ్డాయంట. దేనివల్ల బాధ? గడ్డల వల్ల బాధ. దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నారు. మందసాన్ని తీసుకొని వచ్చి ఆ విగ్రహారాధన పనులు చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళకు తెలియని ఆ విగ్రహారాధన పనులు చేస్తున్నారో వాళ్ళకు ముందుగా మంచిగా దేవుడు చెప్పాడు. ఏ మాట చెప్పాడు? ముందుగా అది కింద పడినట్టు మనం చూస్తున్నాం. ఆ లేఖనాలన్నీ ముందు నుంచి చదివితే అర్థమవుతుంది. ఆ విగ్రహం పడిపోయింది, మళ్ళీ లేవనెత్తారు, మళ్ళీ పడిపోయింది. అలా జరుగుతూ వచ్చిన తర్వాత మెల్లంగా వాళ్ళకు ఎక్కడెక్కడో రోగాలు వచ్చాయి. వాళ్ళకు ఏమంటారు దాన్ని? గడ్డలు పుట్టాయి. ఇవన్నీ చెప్తున్నా కూడా వినకపోతే చివరికి ఎలాంటి గడ్డలు వచ్చేసాయి? ఆకాశమునకు కేకలు వేసేంతగా గడ్డలు. ఆకాశంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవునికి వినపడంత కేకలు వేశారు వీళ్ళు. ఈ మొర ఏది బాధ నుంచి వచ్చినప్పటికి కూడా అది ఎంతవరకు వెళ్ళింది చూస్తున్నాం. నిర్గమకాండంలో కూడా 3వ అధ్యాయం 9వ వచనం మనం ఆల్రెడీ చదివాం ఈ లేఖనము యెషయా గ్రంథంలో. కానీ నిర్గమకాండంలో 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు స్పష్టంగా అన్నాడు. ఏమన్నాడంటే, వారు మొరపెట్టగా వారి అది ఎవరి మొర చేరిందంట? ఇజ్రాయెల్ మొర. ఇజ్రాయెల్లో పెద్ద రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇజ్రాయెల్ ఆ దినాల్లో గొప్పగా దేవుని కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? లేరు. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు? విధేయులు కలిగిన వాళ్ళు ఎవరు? మహా అంటే ఒక మోషే ఒక్కడే విధేయుడే ఉన్నాడు. అయినా కానీ వారు మొర్ర పెడితే దేవుడు ఏం చేశాడు? అప్పుడు వారి మొరను విన్నాడు. ఇప్పుడు ఆశ్చర్యమైన మాట ఏంటో తెలుసా? దేవుడు అబ్రహాముకు ఆల్రెడీ చెప్పాడు. ఏమని చెప్పాడు? 400 సంవత్సరాల తర్వాత నీ బడికి తీసుకొని వస్తానని చెప్పాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, కానీ దేవుడు చెప్పిందే చేసుకుంటూ పోయేటట్టయితే 400 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొని రావాలిగా ఆటోమేటిక్గా. టైం అయిందబ్బా, కరెక్ట్గా 9 గంటలకంతా నేను హాస్పిటల్ తీసుకెళ్తా అన్నాడు. అర్థమైందా? 9 గంట కొట్టకముందు ఆడికి తీసుకెళ్ళిపోవాలి, నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలి. అవునా కదా? దేవుడు ఏమన్నాడు? 400 సంవత్సరాల తర్వాత నీ ప్రజలను నేను బయటికి తీసుకొని వస్తా అని చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది? దేవుడు చెప్పాడంటే చేయాలిగా. మరి 430 సంవత్సరాలు దేవుడు కదల్లా మెదల్లా. ఎందుకు కదలలేదన్నా? చదువు మాట. 400 సంవత్సరాలు ఉంది తమ్ముడు. అది 15వ అధ్యాయం 13 వచనం. నీ సంతతి వారు నివసించి 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టెదరు. తీర్పు తీర్చి మరి దేవుడే స్పష్టంగా చెప్పాడు 400 సంవత్సరాలు. మరి ఎందుకు? దేవుడు మొర్రపెట్టగా వినను. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఒక రకంగా మన మోషే గారి వయసు ఎంత? అరణ్యంలోకి తీసుకెళ్ళేటప్పుడు ఎంత వయసు? 80 సంవత్సరాలు. అవునా? అవునా కదా? 80 సంవత్సరాలు కదా మోషే గారికి. ఒకవేళ 80 సంవత్సరాలు తీసేస్తే 430లో ఎంత తమ్ముడు? లెక్కలేం పెద్దాడా? 350. ఒకవేళ దేవుడు 350 సంవత్సరాలు అంటే ఆ టైంలోనే దేవుడు మోషేని లేవనెత్తి తీసుకొని రావచ్చు బయటికి. ఎందుకు తీసుకొని రాలేదు? ఆ దుఃఖము బాధ వారికి తెలిసినప్పుడు వారు ఏడ్చారు, వారు మొరపెట్టారు. ఆ మొరపెట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడు? వారిని బయటికి తీసుకొని వచ్చాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు కూడా మొరపెట్టాలి.
నేను కూడా మొరపెట్టాలి. దేనికోసం తెలుసా? విడుదల కొరకు. వారికి విడుదల కలిగింది, వాళ్ళ వేదన నుంచి విముక్తి దొరికింది వాళ్ళకు. నువ్వు ఏడవకపోతే నీ జీవితంలో, నా జీవితంలో విడుదల దొరకదు. మొదటి ఏడుపు ఏం చేసింది? వారికి విడుదలను తీసుకొని వచ్చింది. శత్రువు సైన్యం అంతటిని సంహరించేటట్టు చేశాడు దేవుడు. అవునా? ఎన్ని కార్యాలు చేశాడు? ఊహకు మించిన కార్యాలు చేశాడు. అవునా? శత్రువులను మొత్తము ఏమి చేయకుండా, ఎక్కడైనా బైబిల్ ఎక్కడైనా చూసుకోండి, బైబిలే కాకుండా చరిత్రలో కూడా చూసుకోండి, కత్తి లేకుండా ఏమి చేయకుండా మనుషులు, శత్రువులు వాళ్ళ కొద్దీ వాళ్ళే. ఫరో అంటే ఎవరు? దేవుడితో సమానం. వాళ్ళందరూ ఆడిపోయి పడిపోయారు, సముద్రంలో పడిపోయారు. దేవుడు విడుదల ఇచ్చాడు అలాగా. ఎప్పుడు తెలుసా? కన్నీరు ప్రార్థన. బ్రదర్, నీకు నాకు కన్నీరు ప్రార్థన లేకపోతే మన జీవితాల్లో దేవుని విడుదల మనము చూడలేము. రక్షణ ఊరికే రాలేదు. కొంతమంది ఊరికే యేసుప్రభును రక్షకునిగా అంగీకరించి సిలువ వేసుకొని పోయి బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో. లేదు, అంత ఈజీ కాదు. మొదటి వేదన విడుదల వారికి కలగచేసింది. రెండవ వేదన చూద్దాము. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 62వ వచనం. రెండవ ఏడుపు ఎలాగ మార్చింది, సిచ్యువేషన్ మార్చింది. మొదటి ఏడుపు దేశాన్ని మార్చింది, లోకాన్ని మార్చింది, సిచ్యువేషన్స్ని మార్చేసింది. అవునా? ఏంది బ్రదర్, నా మాట విన్నారా? ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చేసింది, శత్రువుల చేతిలో నుంచి బయటికి తీసుకొని వచ్చింది ఫస్ట్ ఏడుపు. రెండవ ఏడుపు చూద్దాం. చూచెను గనుక పేతురు జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి, ఓహో, సంతాపపడి ఏడ్చెను. ఏంది జ్ఞాపకం చేసుకొని? దేవుని మాటలను జ్ఞాపకం చేసుకొని. మనము కూడా వాక్యాన్ని జ్ఞాపకము చేసుకొని, మనము కూడా దేవుని అనేక విషయాలు తెలుసుకొని మనం ఏడ్చేవారంగా ఉండాలి. నేను నిజం చెప్పండి బ్రదర్, ఏడుస్తామాట. నిజానికి చెప్పుకుందాం, ఎందుకు ఊరికే ఎప్పుడు చూడు ఉత్తుత మాటలు. అన్నా మేము ఏడుస్తామన్నా, మేము వాక్యాన్ని ఏడుస్తామన్నా. ఎందుకు? పేతురు ఏం చేశాడంట? యేసు ప్రభుల వారిని చూచి ఆయన నన్ను చేసుకొని వెలుపలికి వెళ్ళి, మామూలు కాదు, అక్కడ ఇంగ్లీష్లో రాయబడింది బిట్టర్లీ క్రైడ్ అంట. బిట్టర్లీ అంటే ఏంటి? భయంకరంగా గట్టిగా ఏడ్చాడంట. మనకి మామూలు ఏడుపు రాదు. వాక్యం వినేటప్పుడు మనకు మామూలు ఏడుపు రాదు. ఒరే, మన తప్పులు మనకు తెలియజేయట్లా. మనం అలాంటి వాక్యాలు వింటున్నాము అని అంటే, మనకు అలాంటి తప్పులు తెలియకపోతే, మన బ్రతుకులు బాగు కాకపోతే ఏం ప్రయోజనం? ఆలోచించాలి ఈరోజు మీరు. పేతురు గారికి వేదన కలగచేసింది, ఆలోచన కలగచేసింది. ఆ ఏడుపు తన జీవితాన్ని మార్చేసింది. ఎలాంటి మార్పు చేసుకొని వచ్చింది తెలుసా? ఇంకా చాలు, నేను ఆయన మాత్రం నేను చెప్పాను ముందుగా, నేను వదిలిపెట్టానని. ఇప్పుడు నేను 3 సార్లు నువ్వు చెప్పినట్టు నేను వదిలిపెట్టాను. నేను తప్పు చేశాను, ఇక మీదట నేను చేయను ఆ పని. రెండోసారి పట్టుకొని ఆయన్ను పట్టుకొని పోయి, ఎందుకు యేసుప్రభు గురించి చెప్తున్నావు అంటే, నేను చెప్తాను యేసుప్రభు గురించి అన్నాడు ఆయన. భయపడలేదన్నా. బొంకిన పేతురు ఇప్పుడు ఏమయ్యాడు? ధైర్యంగా నిలబడగలిగాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? రెండవ ఏడుపు దేవుని మాటలను జ్ఞాపకం చేసుకొని ఏడవాలిను. దేవుని విషయాలు తెలుసుకొని ఏడవాలి. నువ్వు ఎన్ని విషయాలు తెలుసుకొని ఏడ్చుకుంటున్నావు? ఎన్ని విషయాలను బట్టి దేవుని దగ్గర మొరపెడుతున్నావు? నీ ప్రార్థన జీవితం బలంగా ఉంటే, నీ కన్నీరు జీవితం బలంగా ఉంటే, నువ్వు దేవునిలో బలంగా ఉండగలవు. పేతురు ఎంతసేపు యేసు ప్రభు వెనకాల తిరుక్కుంటూ, చేపలు పట్టుకుంటూ, తాను పని చేయాల్సిందంతా హ్యాపీగా చేసుకుంటూ ఉన్నాడు. కానీ తన జీవితంలో ఎప్పుడు కన్నీరు అనేది దాని గురించి తెలియదు ఆయనకు. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే యేసుప్రభును 3 సార్లు ముమ్మారు ఏం చేశాడు? తృణీకరించాడో, తనకు తెలుసుకున్న విషయాన్ని బట్టి వెంటనే ఏడ్చి, వెంటనే మొరపెట్టి, వెంటనే ఎట్లా అంట దేవుని దగ్గర భయంకరమైన కన్నీరు కార్చాడు.
బ్రదర్స్, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మనం కన్నీరు కారుస్తున్నామా? వాక్యం విన్న తర్వాత మనల్ని ఆలోచింపచేస్తున్నాయా? వాక్యం నిన్ను నన్ను బాధ పెడుతుందా? తిరిగి తీసుకెళ్ళి మనలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉందా? వాక్యం ఏం చేయాలి? మన తప్పుల్ని ఎత్తి చూపించాలి. వాక్యం అంతా విన్నావు, అయ్యో బాగా చెప్పాడు వాక్యం, ఏం చెప్పాడు వాక్యం? బాగా చెప్పాడు, అంతే, ఇంక అయిపోయింది. ఇంకా దాంతో ఇంక నువ్వు అర్థం చేసుకో, ఇంక అయిపోయా. నువ్వు మళ్ళీ ఏం చెప్పాడని ఎందుకు అడుగుతావు? ఇట్లనే మా బ్రదర్, ఒక అబ్బాయి ఏసన్న బ్రదర్ దగ్గరికి వెళ్ళి వాక్యం అంతా విన్నాడు. విన్న తర్వాత ఏసన్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. ప్రార్థన చేస్తాను లేరా, ఎప్పుడు వచ్చినావు నువ్వు అని అంటే, ఇట్లా వచ్చాను అయ్యా, ఈ టైంకి వచ్చాను వాక్యం అంటే, సరే అని ప్రార్థన చేసి, వాక్యం భలే చెప్పినావు అంటే అన్నాడు. ఏసన్న ఏమన్నాడు? వాక్యం భలే చెప్పారా అంటే, ఏం చెప్పాను వాక్యం చెప్పు అన్నాడు. ప్రార్థన చేసుకొని పోకూడదు మర్యాద మట్టంగా. పెద్ద ఆయన దగ్గర పోయి ఏమన్నాడు? భలే చెప్పినారయ్యా వాక్యం అంటే, ఏం చెప్పాను వాక్యం అంటే, అయ్యా అది ఎందుకురా నువ్వు గుర్తుపెట్టుకొని వాక్యాన్ని బాగు చెప్పానని చెప్పి ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసి పంపించేసినాడు. ప్రభువా, వాడు వాక్యాన్ని గుర్తుపెట్టుకొని జీవితాన్ని మార్చుకునేటట్టు చెప్పి ప్రభువా అని ప్రార్థన చేసి పంపించినాడు అని. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, వాక్యాలు బాగున్నాయా కాదు, వాక్యాలు బాధ కలగచేస్తున్నాయా? వాక్యాలు నిన్ను ఆలోచింపచేస్తున్నాయా? వాక్యాలు నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్తున్నాయా? వాక్యమే నిన్ను మార్చేది, వాక్యము తప్ప ఏది మార్చదు. గుర్తుపెట్టుకోండి. ఎవరి ద్వారా నువ్వు మార్చబడుతున్నావంటే అది బ్రహ్మ కాదు, భ్రమ. అర్థమైందని నేను చెప్పేది? ఎవరి ద్వారా మార్చబడుతున్నానంటే అది భ్రమ. దేవుని వాక్యమే, దేవుని ఆలోచనలే నిన్ను దేవునికి దగ్గరగా చేర్చేది. మనం దానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, దానికి దుఃఖాన్ని పెట్టుకోకపోతే, మనం దానికి ప్రకారంగా పేతురు లాంటి మొండివాడు, మామూలుడు కాదు పేతురుకి ఏ రోగం ఉంది? అలక్రీమియా. థ్యాంక్ యూ బ్రదర్. అలక్రీమియా, ఆ రోగం ఉంది మనవాడికి. కానీ ఎంత భయంకరమైన ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గర ఏడ్చి మొరపెట్టాడు, గోజాడాడు. ఈరోజు మనం కూడా అర్థం చేసుకోవాలి, పేతురు భయంకరంగా ఏడ్చాడంట. ఈ ఏడుపు దేనికి తీసుకొని వచ్చింది? దేవునిలో బలంగా ఉండడానికి, దేవునిలో నిలబడడానికి ఒక ఉపయోగపడే ఏడుపు ఇది. మొదటి ఏడుపు ఏంటి? దేశాన్ని బానిసత్వాన్ని నుంచి విడుదల కలగజేసిన ఏడుపు. రెండవది ఏంటి? బలహీనతల నుంచి బయటకు వచ్చే ఏడుపు. మూడవది చూద్దాము, హెబ్రీలకు రాసిన పత్రిక. ఈ మాట ఇలాగ చదివితే చాలామందికి బాధకరం, కానీ అర్థం చేసుకోవాలి కాబట్టి వాక్యాన్ని మనం వాక్యంగానే చూడాలి. 5వ అధ్యాయము 7వ వచనం నుంచి అవుదాం. శరీరధారి అయిన దినములలో మహారోదనమును ఎవరు ఏడ్చారు? ఈ ఏడుపు యేసు ప్రభుల వారు ఏడ్చారు. దేవుడే మనుష్యునిగా శరీరధారిగా దిగి వచ్చిన తర్వాత దేవుడైన ఆయనకు ఏడవాల్సిన పనే లేదు. దేవుడైన ఆయనకు, బాగా వినండి, ఏడవాల్సిన పనే లేదు. కానీ ఆయన ఎలా ఏడ్చాడంట? మహారోదన చేత. బ్రదర్, యేసు ప్రభుకే, అక్కడే కాదు, యేసు ప్రభులు వారు 3 సార్లు ఏడ్చినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. అందులో ఇదొకటైతే, రెండవది ఆ లాజరస్ ఒక సమాధి ముందు ఏడ్చినట్టు చూస్తున్నాం. ఇంకొకటి కూడా సందర్భాన్ని యెరూషలేము గురించి కూడా ఏడ్చాడు. అవును, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంట, ఈ ఏడుపు దేనికి ఉపయోగపడింది? దేన్ని మార్చింది? మరణమును జయించుటకు. పదం అక్కడ ఉంది, అక్కడ స్పష్టంగా చదువుతమ్ముడు. మరణము నుండి రక్షింపగలవాడి ఆయనకు ప్రార్థన. మనము ప్రార్థన చేయకపోయినా వెళ్ళిపోతామా పరలోకానికి? చెప్పండి మీరు. యేసు ప్రభుల వారికే, ఒక దైవత్వానికి దేవుని రూపమై ఉన్న యేసు ప్రభుల వారికే ఏడుపు చాలా అవసరమైంది.
బ్రదర్, ఆయనకే అవసరమైందంటే మనకి ఎంత అవసరమైంది చెప్పండి బ్రదర్? మీరు చెప్పాలి, నాకు మాటతో మాట్లాడాలి. యేసు ప్రభుల వారు ఏడ్చారు అనంటే ఆయన తక్కువ చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా యేసు ప్రభుల వారిని మీరు చూడాలి అనంటే ఆయనలో సంపూర్ణంగా 100% దైవత్వం ఉంది, 100% ఎవరున్నారు? శరీరధారిగా ఉన్నాడు ఆయన. అంటే ఏంటి? ఆయన దేవుడైనప్పటికి కూడా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు నీకు ఎలాగ నొప్పి కలుగుతుందో, కాలుకి తగులుతున్నప్పుడు ఏదన్నా ఎలాగ నీకు గాయం కలిగి రక్తం వస్తే నొప్పి వస్తుందో, ఆయన కూడా గాయం వచ్చి రక్తం వచ్చి బాధ అలాగే ఉంటుంది. కానీ ఆయన నిజమైన దైవత్వము కలిగిన వాడు. అలాంటి దైవత్వము కలిగిన వాడికి మహారోదన వచ్చిందంట. మనము బాధ అదే, మనం ఏడుస్తే దేనికోసం ఏడుస్తాం? వాడు బాధ పెడుతున్నాడు, వీడు బాధ పెడుతున్నాడు, దానికోసం ఏడుస్తాం. కానీ దేవుని దగ్గర ప్రభువా అని కన్నీరు కార్చి దేవుని దగ్గర మొరపెట్టే భావం మనలో లేదు. 3 మాటలు నేను చెప్పాను. మొదటి మాట ఎక్కడి నుంచి? బానిసత్వం నుంచి విడుదల చేసిన ఏడుపు. రెండవది ఏం చెప్పాను మీకు? బలహీనతల్లో నుంచి బయటికి బలవంతునిగా చేయడానికి ఉపయోగపడిన ఏడుపు. మూడవది ఏంటి? మరణము నుండి జీవములోకి తీసుకొని రావడానికి ఉపయోగపడిన ఏడుపు. మీకు అవసరం లేదనుకుంటున్నారేమో. మనం ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నాం మన శరీరంలో. బ్రదర్, మన శరీరం అంతా బలహీనతలే. ఆయా సందర్భాల్లో బయటపడతాయి. కోపం ఎప్పుడు బయటపడదు, అవునా? చెప్పండి మీరే. చూడ్డానికి నిమ్మలంగా ఉంటారు, చూడ్డానికి బక్కగా ఉంటారు, గాల్లో వస్తే ఆడెగిరిపోతారో అన్నట్టు ఉంటారు. కానీ కోపం వస్తే మాత్రం తట్టుకోలేరు. వీళ్ళన్నా పోయి ఆడన కొట్టుకోవాలా, లేకపోతే ఎవడన్నా వీడు వచ్చి కొట్టాలా. బలహీనతలు చాలా ఉన్నాయి. మన బలహీనతల నుంచి బలముగా మార్చబడాలంటే మనకు కావాలి ఏంటి? కన్నీరు. ఎలాంటి కన్నీరు? అది చెప్పాడు అక్కడ. భయంకరమైన రోదన పేతురు గారు చేశారు, ఏడ్చారు. సపరేట్గా వెళ్ళిపోయి కేకలు వేసి ఏడ్చాడు అక్కడ. మనకి ఏమి రాకపోతే, బాధ రాకపోతే, దేవుని విషయంలో మనకు ఆలోచన రాకపోతే, దేవుని విషయంలో మనం ఎదగాల్సిన విషయంలో ఎదగకపోతే, ఇలాగే ఉంటే బైబిల్ పట్టుకోమైనా రేపు మరణం అయిన తర్వాత ఆడిపోతాం మనము. పోయేది ఆడికే, సేమ్ ప్లేస్ మారలేదు, డెస్టినేషన్ మారలేదు. మూడవ కన్నీరు ఏ సిచ్యువేషన్ మార్చింది? మరణము నుండి జీవంలోకి నడిపించింది. అలాగే మరణ జీవితం మనకు కూడా ఎంత భయంకరమైన కన్నీరు కావాలో మన జీవితాన్ని మార్చుకోవడానికి. బ్రదర్, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. సిచ్యువేషన్స్ని మార్చిన 3 కన్నీరు. నేను ఇంకా చాలా విషయాలు ఎత్తొచ్చు, కానీ వద్దు, మనకు మెయిన్ టాపిక్లో నుంచి డైవర్షన్స్ వద్దు. సో 3వ మాట చెప్పి నేను ముగిచేస్తాను. 3వ మాట, వై వీ నీడ్ టు మౌర్న్. ఓకే, వాళ్ళు ఏడ్చారు, వీళ్ళు ఏడ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఎందుకు ఏడవాలి? లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వరకు రాయబడిన విషయాలు చూద్దాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును తెలుసుకొనని ఎడల, అది చాలా అవసరం. తెలుసుకొనని ఎడల నీకెంతో ఇప్పుడు అవి మరుగు చేయబడి ఉన్నవి. చదువు, ఇంకా చదువు. ప్రభువు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి చేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలోనున్న అబ్బా, ఎందుకు ఏడవాలి? ఎందుకు నువ్వు నేను ఏడవాలి అని అంటే, మన శత్రువులు మన పక్కనే ఉంటూ ఏం చేస్తారు? వాళ్ళు మనల్ని అక్కడ చాలా చక్కగా ఉంది, మనం వివరిస్తున్నాడు. వాళ్ళు మన గడ్డు కట్టి మన అరికట్టి నీ పిల్లలను కూడా నేల కలిపి
రాతి రాయి మీద నిలవనీయకుండా దినములు వచ్చెను. ఆ దినములు వచ్చాయి. నీకు కనపడవు వాక్యాలు అర్థం కావు. వాక్యం అంటే కేవలం ఊరికే అర్ధగంట మాట్లాడేది, ఏదో చెప్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, అయిపోయింది ఆ వాక్యాలు అంతే. ఇది కళ్ళు కప్పేసుకున్నట్టుంది నీ పరిస్థితి. ఇలాంటి జీవితాలు మనకున్నాయి కాబట్టి మనం ఏడవాలి. ఇలాంటి బ్రతుకులు మనకున్నాయి. అర్థం కావట్లా ఈ లోకంలో ఏది తప్పు బోధ, ఏది కరెక్ట్ బోధ, ఏ విషయం దేవుని విషయాల్లో ఎదగాలి, ఏ విషయంలో దేవుల్లో ఇదే అవుతున్నాం తెలుసుకోవాలి. యేసు ప్రభుల కాలంలోనే ఆ తప్పుడు బోధలు బోధించే వాళ్ళు వచ్చారు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత అనేక మంది, యోహాను రాసిన పత్రికల్లో కూడా ఉన్నారు, ఏమనంటే తప్పుడు బోధలు చాలామంది చేస్తున్నారు, వాళ్ళు మా మధ్యలో నుంచి వెళ్ళిపోయిన వారు. చాలా జాగ్రత్త. మీరు వెళ్తారు, వాక్యాలు ఎక్కడెక్కడో వింటారు, వాక్యం ఏముంది, చర్చ ఏముంది, వర్షిప్ ఏముంది, అంతా ఒకటే అని అనుకుంటే మనమందరము కప్పబడిన వారము. చదువుతాముడు ఏదో ప్రియులారా బయలు వెళ్ళి ఉన్నారు, ప్రతి ఆత్మను నమ్మక పరీక్షించాలి. పరీక్షించకపోతే ఎట్లా? నోటికొచ్చిన వాక్యాలు చెప్పేశారు. అందుకే అక్కడ మనం చదివిన యేసు ప్రభుల వారు ఏడ్చిన చోట ఏమనుంది తెలుసా? వాళ్ళు కళ్ళు ఏమైపోయాయంట? ఆ చదువు మాట తమ్ముడు, నువ్వు చదివిన మాటలో మరుగు చేయబడ్డాయి. ఎందుకు మరుగు చేయబడ్డాయి? మీరు సరిగ్గా, నేను సరిగ్గా విషయాలు తెలుసుకోవాలి. మరుగు చేయబడతాయి చాలా విషయాలు. మరుగు చేయబడిన వాటి కొరకు మనం తెలుసుకోవాలి. ఊరికే పరలోక రాజ్యం పోవాలి అది కాదు. ఎందుకు పోవాలి పరలోక రాజ్యం? ఇప్పుడు ఢిల్లీకి పోవాలన్నావు, అయ్యగారు ఢిల్లీకి వచ్చాడు. ఎందుకు? ఎవరైనా వచ్చి అయ్యా నువ్వు ఎందుకు పోవాలి ఢిల్లీకి అని అంటే, నా కొడుకున్నాడు అయ్యా అని అంటాడు. అవునా? ఇప్పుడు నువ్వెందుకు పోవాలి పరలోకానికి? నీ తండ్రా? మళ్ళీ అదొక పెద్ద తేడా వస్తుంది. నీ తండ్రి అని అంటే ఆ తండ్రి చెప్పినట్టు నువ్వు బతుకుతున్నావా? ఆ వాక్యం చెప్పినట్టు నువ్వు జీవిస్తున్నావా? ఆ వాక్యము తండ్రిగా నువ్వు బోధిస్తున్నావు, సంబోధిస్తున్నావు. మరి అంతగా ప్రభావితం చెంది నువ్వు ఆయన కుమారుడిగా మార్చబడ్డావా? కుమారుడు అంటే ఏంటి? విధేయత కలిగిన వాడు. ఎంత విధేయుడు! యేసు ప్రభుల వారు చూపించి వెళ్ళారు ఆ విధేయత అంటే ఏంటో. ఆయన కన్నీరు కార్చాడు, ఆయన రోదన పొందాడు, ఆయన వేదన పొందాడు, ఆయన బాధలు పొందాడు, ఆయన శరీరం అంతా నలగొట్టబడింది. ఆయన మన కోసం రూపాన్ని మార్చేసుకున్నాడు. కుమారుడు అంటే అంతగా బలి అవ్వాలి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, మనము మొదటిగా మరుగు చేయబడుతున్న వాటి కొరకు కన్నీరు కార్చబడాలి. నువ్వు ఎందుకు కన్నీరు కార్చాలో తెలుసా? మరుగు చేయబడుతున్నాయి చాలా విషయాలు, అది అవుతున్నాయి, మరుగు అవుతున్నాయి. మరుగు అంటే ఏంటి బ్రదర్? అవి ఇంకా కనపడకుండా వెళ్ళిపోతున్నాయి మెల్లమెల్లంగా. సత్యమైన విషయాలు ఈ దినాల్లో ఏడ కనబడుతున్నాయి బ్రదర్? సత్యం అంటే ఎంత నమ్ముతున్నారు ఎంతమంది? ఓ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే డబ్బని పడిపోయాడు, ఇంకా వాడు నమ్మేశా. అయ్యయ్యా ప్రార్థన చేస్తుంటే 10 మంది పడిపోతున్నారు. మరుగు చేయబడిన చాలా విషయాల కోసం కన్నీరు కార్చాలి మనం. బైబిల్లో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, దానికోసం కన్నీరు కార్చాలి మనం. ఎవరెవరో ఎన్నెందో వాక్యాలు చెప్తుంటే ఆ వాక్యాలు నమ్మేసి వెళ్తున్నాం మనం. మరుగు చేయబడిన వాటిని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎవరు, తండ్రి ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు, ఎవరు ఈ విషయాలు మనం తెలుసుకోలేకపోతే ఎవడెవడో ఏదో చెప్పి పిట్టకథలు చెప్తే అది నమ్మా, ఇది నమ్మా, అన్ని నమ్మా, లాస్ట్కి ఏమైపోతాం మనము? ఏమైపోతాం చెప్పండి? గాలి గన్నారావు అవుతావు. గాలి గన్నారావు అంటే ఎవరు? వాడు ఏ వాతావరణానికి ఆ వాతావరణం. క్రైస్తవుడు నువ్వు నమ్ముతావు ఇదంటే, నేను నమ్ముతా, అన్నీ నమ్ముతా నువ్వు ఏదో రోజు అమ్ముకుంటావు నీ జీవితాన్ని. దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు, మీరు కన్నీరు కార్చాలి. ఎందుకు కార్చాలి అంటే, మరుగు చేయబడిన వాటి కోసము నువ్వు కన్నీరు కార్చాలి. ఎందుకంటే నువ్వు మరుగు చేయబడిన వాటి కోసం నువ్వు కన్నీరు కార్చకపోతే నీ శత్రువు వచ్చి నిన్ను పన్నాగం వేసి పాడు చేసేస్తాడు నిన్ను. ఆ మాట ఉంది అక్కడ. వాడు వచ్చి ఏం చేస్తాడంట? వాడన్ని కట్టులు కట్టి నిన్నును, నీ పిల్లల వారిని అందరినీ ఏం చేస్తాడంట? వదిలిపెట్టాడు. నేల కలిపి నీలో రాతి మీద రాయి ఉండకుండా. బ్రదర్ నేను చెప్తున్నాను, కన్నీరు కార్చకపోతే మనం వాక్యంలో ఎదగలేం బ్రదర్, మనం కట్టబడలేం బ్రదర్. నేను చెప్తున్నాను మీకు ఈరోజు,
నా జీవితంలో నేను నేర్చుకున్న కన్నీరు ప్రార్థన నా జీవితాన్ని ఎదుగుదల దయచేసింది. మరుగు చేయబడిన వాటి కోసం నేను కన్నీరు కార్చాను. నేను దేవుని దగ్గర సాక్షిగా చెప్తున్నాను ఈరోజు. నువ్వు దేనికోసం కన్నీరు కారుస్తున్నావు? దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. మొదటి మాట, ఈ మాట చూసాము, కన్నీరు దేనికోసం కార్చాలి? మరుగు చేయబడిన వాటిని తెరవబడ్డానికి. రెండవది లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. మీ అందరికీ తెలిసిన లేఖనం ఇది. 23వ అధ్యాయము 28వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి. ఓహో, అందరూ యేసు ప్రభుని చూసి ఎమోషనల్ అయిపోతున్నారు. ఈరోజు నేను ఇక్కడ ఒకవేళ సినిమా వేసాను అనుకో ఈ టీవీలో, యేసు ప్రభు నీకోసం ఎలా దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు ఎలా తిన్నాడు, ఇవన్నీ అంటే మీరు ఏమవుతారు? మీకు కూడా ఏడుపు వస్తుంది. చాలామంది ఏడుస్తూ ఉంటారు. ఎమోషనల్గా నిన్ను బ్లాక్మెయిల్ చేసి దేవుని వైపు తీసుకొని రావడం పెద్ద విషయమేం కాదు. ఆ ఏడుపు ఎక్కువ కాలం ఉండదు. కానీ యేసయ్య వారిని అందరూ ఆయన్ని చూసి ఏడుస్తూ ఉంటే, అమ్మా నా కోసం ఏడవద్దులే అమ్మా, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి. ఎందుకో తెలుసా? మీ జీవితాలు బాగుపడాలి. నా కోసం ఏడ్చింది చాలు, మా కోసం ఏడవాల్సిన అవసరం లేదు. మనం ఇప్పటికి కూడా కొన్నిసార్లు అలాగే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నువ్వు ఎలా దెబ్బలు తిన్నావు నైనా, నా కోసం ఎందుకు అంత దెబ్బలు తిన్నావు? రే సార్లేరా, నువ్వు ఒక దెబ్బ వేయించుకో, తెలుస్తుంది నీకు. చెప్పడానికి బాగుంది, ఒక దెబ్బ వేయించుకో, తెలుస్తుంది. ఏడవాల్సింది దేనికి? నీవు దేవునితో అంటకట్టబడ్డానికి, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడవాలి. కొంతమంది పిల్లల కోసం ఏడుస్తారు. ఆ ఏడుపు కాదు దేవుడు చెప్పేది. నీ పిల్లల కోసం ఏడవాలి. ఎందుకు ఏడవాలి? నీ పిల్లలు కూడా దేవునికి దగ్గరికి రావాలని ఏడవాలి, దేవునికి ఇష్టలై ఉండాలని ఏడవాలి. దానికోసం ఏడవండి. ఊరికి ఏడవడం కాదు. నీ బిడ్డలకి ఏమన్నా కావాలంటే దానికోసం కూడా నీకు కన్నీరు అవసరం. ఎలాగా దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళు కట్టబడాలని నువ్వు కన్నీరు కార్చేవారుగా ఉండాలి. నీ తల్లి కోసం నువ్వు కన్నీరు కార్చాలి. నీ తండ్రి కోసం నువ్వు కన్నీరు కార్చాలి. ఎవరు కారుస్తారు? నా తండ్రి కోసం, నా తల్లి కోసం నేను కార్చాలి కన్నీరు. ప్రభువా, వారిని రక్షించునాయనా, వారి బ్రతుకులు బాగు చేయనాయనా, వారి జీవితాలు కట్టబడినానా అని ఏడ్చాలి. నేను నా భార్య కోసం నేను ఏడవాలి, నా భార్య నా కోసం ఏడవాలి. అర్థమవుతుందా? ఆ అమ్మాయి నా కోసం ఏడ్చి ప్రార్థన చేస్తే నాలో దేవుడు ఇంకా అనేకమైన బెటర్మైన వాటిని నేర్పిస్తూ తీసుకెళ్తాడు ముందుకు. అర్థమవుతుంది మీకు? ఏడవాల్సిన మనము ఏడవకుండా అన్నీ ఫ్రీగా కొట్టేద్దామనే ఆలోచన ఉంటే ఏమొస్తుంది మనకు? ఫ్రీగా ఫినాయిల్ కూడా రావట్లేదు ఈ దినాల్లో. దేవుడు మాట్లాడుతున్న మాటలు, మీరు కన్నీరు కార్చాలి, దేవుని దగ్గర మొర్రపెట్టాలి, నీ కుటుంబం కోసం వేదన పొందాలి, నీ కుటుంబం కోసం కన్నీరు కార్చాలి. నువ్వు బ్రదర్ కన్నీరు కార్చకపోతే మీ కుటుంబంలో ప్రతిఫలాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను చెప్తున్నాను, నేను వేస్ట్. నీ డబ్బుల్ని చూసి దేవుడు ఆశీర్వదించాడు నిన్ను. నీ డబ్బుల్ని చూసి మరొకటి చేయడు. నీ కన్నీరుని చూసి మారుస్తాడు దేవుడు. నీ కన్నీరు వేదన చూసి ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కడతాడు దేవుడు. మూడో మాట చెప్పి నేను ముగిచేస్తాను. సో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-9. మొదటి కన్నీరు నేనేం చెప్పాను? మీ శత్రువుల నుంచి నిన్ను దేవుడు, మరుగైన వాటి నుంచి దేవుడు తెలియచేసి మిమ్మల్ని కాపాడడానికి, మీ జీవితాలు బాగు చేయడానికి ఉపయోగపడుతుంది. రెండవది ఏం చెప్పాను? నీ కోసము, నీ పిల్లల కోసము, నీ తల్లిదండ్రుల కోసము, నీ పక్కనున్న వారి కోసం నువ్వు ఏడవడం మొదలు పెట్టాలి. అప్పుడే వారి జీవితాలు బాగుపడతాయి. మూడవది చెప్తున్నాను, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-9 వరకు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు నీ యొద్ద నుండి వాడు పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి,
ద్విమనస్కులారా, రెండు మనస్సులు కలిగిన వారులారా, మీ మనస్సును పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. అది ఎందుకో తెలుసా? దేవునికి దగ్గర అవ్వడానికి. ఎంత దగ్గర అవ్వడానికి? నీకు ఎంత దగ్గర అవ్వగలిగితే అంత దగ్గర అవ్వాలి. యేసు ప్రభుల వారు నా తండ్రి కుడిపార్శ్వమున ఎంత స్పష్టంగా అన్నాడు. ఒక బిడ్డలు వచ్చారు, వాళ్ళు తల్లి వచ్చింది. తల్లి వచ్చి అడిగింది వాళ్ళ యేసు ప్రభుని, ప్రభువా నా కుమారుడు ఎక్కడ కావాలంట? ఒకడు కుడివైపు, ఒకడు ఎడమ వైపు. అంటే దేవునికి అంత దగ్గరగా కావాలి. ఎంత ఆశపడిందో. ఆయన అన్నాడు, అది ఇచ్చేది కాదమ్మా, దానికోసం చాలా చేయాలి. అన్నీ చేస్తారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? దేవునికి దగ్గర అవ్వడానికి నీ కన్నీరు కావాలి. ముందుగా అపవాదిని ఎదురించుడి, తర్వాత నువ్వు దేవునికి దగ్గర అవ్వడానికి నీ ఆనందాన్ని కూడా కన్నీరుగా మార్చాలి. ఏం మార్చాలని? ఆనందాన్ని కూడా. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, వాక్యం చెప్తుంది ఏం తెలుసా? బాధపడు వారు మాత్రమే ఓదార్చబడతారు, అందరూ కాదు. ఏడ్చేవారు మాత్రమే ఓదార్చబడతారు, రోదన పొందేవాళ్ళు మాత్రమే ఓదార్చబడతారు. ఊరికే రోదన పడడం కాదు, దేవుని దగ్గర మొరపెట్టడం నేర్చుకోవాలి. బ్రదర్, ఇదొక ఆశీర్వాదము. ఈ మాట ఇలా చెప్తే నేనేం ఇంకా మీకు వేరే విధంగా అర్థం కాకుండా ఇదొక ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదము? కన్నీటి ప్రార్థన. మీకు అది లేదే, నాకు అది లేదే. ఎంతకాలం ఇలా ఉంటాం? దేవుడు రెండో మాటగా చెప్పాడు అది ఇక్కడ ప్రసంగం, కొండ ప్రసంగంలో రెండో మాట అది ఏంటో తెలుసా? మీరు కన్నీరు కార్చి మొరపెట్టేవారైతే మీరు ఓదార్చబడతారు. ఇంగ్లీష్లో అయితే బ్లెస్సెడ్, ఆశీర్వదింపబడిన వారు. బ్రదర్, మీరు ఆశీర్వదింపబడిన వారు కావాలా? అయితే మీరు దేవుని దగ్గర కన్నీరుతో దేవునితో అంట కట్టబడండి. 3 విషయాలు చెప్పాను నేను, ఎక్కువ విషయాలు చెప్పలేదు. 3 విషయాలు. ఎందుకు కన్నీరు, ఎలాంటి టైప్స్ ఆఫ్ కన్నీరు ఉన్నాయి. మొదటి మాటలో నేను చెప్పాను, గర్వముతో కూడిన కన్నీరు, దీనత్వముతో కూడిన కన్నీరు, పక్కన బాధ పెట్టే వారి వల్ల వచ్చే కన్నీరు. ఇది 3 కన్నీరులు. రెండవ మాటలో ఏం చెప్పాను మీకు? ఏం చేశాను? కన్నీరు కార్చినప్పుడు సిచ్యువేషన్స్ ఎలా మారాయి, ఏంటి? బానిసత్వము నుంచి వారికి విడుదల ఇచ్చింది, మొదటి మాట. రెండవ మాట ఏం చెప్పారు మీకు? బలహీనతల నుంచి బలవంతునిగా మార్చింది, రెండవ కన్నీరు. మూడవ కన్నీరు ఏంటి చెప్పాను మీకు? మరణము నుండి జీవములోకి దాటించింది కన్నీరు. మూడో మాటలో మీకు కన్నీరు అవసరం. ఎందుకో తెలుసా? మరుగైనవి చాలా ఉన్నాయి బ్రదర్. నేను చెప్తున్నాను, బైబిల్ అనేది ఒక పెద్ద సముద్రం బ్రదర్. ఆ విషయాలు నువ్వు తెలుసుకుంటూ చాలా విషయాలు నేర్చుకోవాలి. దానికి ఇష్టపడకపోతే నేను ఎవడో ఒకడు ఏదో ఒక చెవులో పూలు పెట్టి వెళ్ళిపోతాడు. ఏం పెట్టిపోతాడు? ఈ క్రైస్తవ జీవితంలో చాలా ఎక్కువైపోయింది ఇది. చెవులో పూలు పెట్టేస్తారు, ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోతారు. ఇలాంటి వాక్యాలు వినడం వల్ల నీ జీవితం పాడవుతుంది. సో మరుగైనవి బయటపడాలి బయటికి. రెండవది ఏంటి? నువ్వు కోసం, నీ సంతానం, నీ పిల్లలు, మీ ఇంట్లో ఉన్న వారి కోసం నువ్వు కన్నీరు కార్చాలి. నువ్వు కన్నీరు కార్చకుండా ప్రతిఫలం ఎప్పుడు రాదు. సంఘం కోసం కన్నీరు కార్చాలి. సంఘం కోసం కన్నీరు కార్చాలి. దేవా, అనేక మంది రక్షింపబడాలి, ఎదగాలి అని కన్నీరు కార్చాలి. నీ ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు కన్నీరు కార్చాలి. ప్రార్థన చేసేదానికి కూడా ఓపిక లేకపోతే ఎలాగా? ఇదేం జీవితం? మూడోది ఏం చెప్పాను మీకు? దేవునికి చాలా దగ్గర అవ్వడానికి ఈ కన్నీరు ఉపయోగపడుతుంది. ఈవెన్ మీ ఆనందాన్ని దుఃఖముగా మార్చుకోవాలి. నేను ఈ మాటలు ఇలా చెప్తున్నందుకు మీరు నన్ను తప్పుగా వ్యతిరేకంగా ఆలోచించకండి. నిజముగా దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఈ రోదన మన జీవితాన్ని మారుస్తుంది, మన కన్నీరు ఆనందముగా మార్చబడుతుంది. దేవుడు అన్నాడు, కన్నీటిని నాట్యముగా మారుస్తాడంట. హల్లెలూయా, ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం.